వెల్కమ్ ఇండియా నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి ఎవరికి ఎవరు చివరికి ఎవరు అన్న శీర్షికతో నిన్న మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్టులతోటి ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద సమీక్ష జరిగింది. ఈ రోజు అదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి సీనియర్ జర్నలిస్టులు శ్రీ కృష్ణకుమార్ గారు, శ్రీ రామమూర్తి గారు, ఇంకా శ్రీ ఏకే జైన్ గారు. ఇది సంక్షిప్త పరిచయం. కృష్ణకుమార్ గారు సీనియర్ పత్రికేయులు. గతంలో ఉదయం ఈనాడు పత్రికల్లో పనిచేసి సూర్య అనే సాయంకాలం దినపత్రికను చాలా కాలం నడిపి ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా కూడా పనిచేస్తున్నారు. 4 దశాబ్దాలుగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిణామాలను పరిశీలిస్తున్న కృష్ణకుమార్ గారు ఇప్పుడు విశ్లేషకులుగా మన ముందున్నారు. కృష్ణకుమార్ గారికి స్వాగతం అండి. నమస్తే. ఇక శ్రీఎం శ్రీరామమూర్తి గారు రాజమండ్రి బేస్డ్ సీనియర్ జర్నలిస్ట్. 3.5 దశాబ్దాలకు పైగా జర్నలిజం లో ఉన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సేవలు అందిస్తున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకా ఆంధ్రభూమి వంటి దినపత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేశారు. వీరు ప్రారంభం నుంచి హెచ్ఎం టీవీ, 6 టీవీ, ప్రైమ్ 9 వంటి ప్రముఖ ఛానల్స్ లో కూడా పనిచేశారు. వెల్కమ్ అండి శ్రీరామమూర్తి గారు. నమస్తే. ఇక ఏకే జైన్ గారు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసెంట్ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. ఇక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫార్మర్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. జైన్ గారు నమస్తే అండి. కృష్ణకుమార్ గారు నమస్తే. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ కార్యక్రమాన్ని డిబేట్ ప్రారంభించవలసిందిగా సీనియర్ పాత్రికేయులు, ఇండియా నెక్స్ట్ సిఇఓ, సీనియర్ జర్నలిస్ట్ మన ఎస్వి సూర్యప్రకాష్ రావు గారిని ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ సార్. భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ పాత్రికేయ మిత్రులు ఏకే జైన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇండియా నెక్స్ట్ ప్రారంభించిన ఈ చర్చా కార్యక్రమం నిన్న ఉత్తరాంధ్ర జర్నలిస్టులతో జరిగింది. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ప్రముఖులైన జర్నలిస్టులతో ఎన్నికల తదనంతర పరిస్థితిని సమీక్షించడానికి, విశ్లేషించడానికి ఈ చర్చ ఏర్పాటైంది. ముఖ్యంగా ఎన్నికల తదనంతర పరిస్థితి ఎలా ఉంది, ఇంతవరకు జరగని రీతిలో ఎన్నికలు ఈసారి చాలా ఏళ్ల తర్వాత ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ ఇక్కడ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 80.1% జరిగింది. సో ప్రజలు పోటీ పడి ఓటు వేశారు. అలాగే ప్రవాసాంధ్రులు కూడా చాలా మంది వచ్చి ఓట్లు వేయడం జరిగింది. విజయవాడలోని, రాజమండ్రిలోని, తర్వాత హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా వచ్చారని తెలిసింది. అట్లాగే అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారు. సో ఇది ఇంతవరకు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అనేది ఇక్కడ కనిపించింది. అయితే తదనంతరం జరిగిన పరిణామాలు కానీ, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ, దురదృష్టమైన పరిణామాలు కానీ ప్రజాస్వామ్యాన్ని కొంచెం కించపరిచేవిగా, అపహాస్యం చేసేవిగా ఉన్నాయి. కొంతమంది నాయకుల ప్రవర్తన అయితేనేమి, తర్వాత కార్యకర్తల వైఖరి అయితేనేమి, తర్వాత ఎన్నికలు నిర్వహించిన తీరు పట్ల కూడా చాలా అసంతృప్తి వ్యక్తం అవుతున్నారు. సో ఎన్నికల తదనంతర పరిస్థితి గురించి మీ అభిప్రాయం, మీ తాలూకా వ్యూస్ ముందు రామమూర్తి గారితో మాట్లాడుకోవాలి. రామమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ గా చాలా రాజమండ్రి చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాలో పరిణామాలు సమీక్షిస్తూ పరిశీలిస్తూ వచ్చారు. ఇంతవరకు జరిగిన ఎన్నికలకి ఇప్పటికీ మీరు నిర్ణయించిన తేడా ఏమిటి? తదనంతర పరిస్థితుల ప్రభావం ఎలా ఉంది? నమస్తే అండి. బోర్డులో ఉన్న వారందరికీ, అలాగే సూర్యప్రకాశ్రావు గారికి అందరికీ నమస్కారం. ఈ 2024 ఎన్నికలైతే ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే గోదావరి జిల్లాలకి ప్రతి ఎన్నికలప్పుడు కూడా గోదావరి జిల్లాల మీద ఒక ప్రత్యేక చర్చ జరుగుతుంది. గోదావరి జిల్లాల మీదే అన్ని రాజకీయ పక్షాలు కూడా దృష్టి పెడుతూ ఉంటాయి. అంటే ప్రధానంగా గోదావరి జిల్లాలో ప్రజల్ని కనుక ఆకట్టుకున్నట్లయితే, తమకు అనుకూలంగా మార్చుకున్నట్లయితే, తమకి సీట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు ఇక్కడ ఎక్కువ వచ్చినట్లయితే మన రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అనేది ఒక
నానుడి నడుస్తూ ఉంది ఇక్కడ. మన మొదటి నుంచి కూడా అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా చూసినట్లయితే విభజన కాకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అంత ముందు కూడా కావచ్చు, దాదాపుగా చూసినట్లయితే ప్రతిసారి కూడా గోదావరి జిల్లాలో సీట్లు ఎక్కువ ఎవరికి వస్తాయి, వాళ్ళ అధికారంలోకి వస్తారనేది ఒక నానుడి నడుస్తుంది. వాస్తవానికి కూడా అదే జరుగుతూ కూడా వస్తుంది. దీంతో ఏ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు కావచ్చు, లేకపోతే ఎన్నికల సభలో కావచ్చు, లేకపోతే చివరి దశలో ఏమన్నా తాయిలాలు వేయాలన్నా కూడా గోదావరి జిల్లాల నుంచే ఈ ప్రధాన రాజకీయ పక్షాలు, అధికారంలో ఉన్న పక్షం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడి నుంచే మొదలు పెట్టడం అనేది మనకి చూస్తున్న సందర్భాలు, ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి కూడా అదే నడిచింది. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలో మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో కలిపి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ మొత్తం కలిపి 34 అసెంబ్లీ స్థానాలు. ఈ 34 అసెంబ్లీ స్థానాల్లో మన పోలింగ్ సరళి చూసినట్లయితే ఆ గత ఎన్నికలకి ఇప్పటికీ అంటే 2019, 2014 ఇప్పటికీ చూసినట్లయితే వాటర్లో కొత్త చైతన్యం కనిపించినట్టుగా మన ప్రతి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆ వాటర్లో ఆ ఓటింగ్ వేసి వచ్చినప్పుడు తర్వాత కొత్తగా ఆ యూత్ ఎక్కువ ఓటుని ఉపయోగించుకున్న తీరు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక ఓటింగ్ సరళి మీద అనేక ఊహాగానాలు, అనేక అంచనాలు, అనేక అధ్యయనాలు, అనేక సర్వేలు అన్ని కూడా పుట్టుకొచ్చాయి. రకరకాలు ఎవరికి తోసిన రీతిలో వారు చెప్తున్న పరిస్థితి. ఏ వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీకి అభిమానంగా ఉన్న వాళ్ళు చెప్పడం, కూటమికి అభిమానంగా ఉన్న వాళ్ళు కూటమి వస్తుందని చెప్పడం, లేదా సీట్లు గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు ఫలానా పార్టీ గెలుచుకుందని చెప్పడం, ఇలాంటి ప్రచారం అంతా అంటే వాస్తవానికి అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చూస్తుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంత స్పష్టంగా అయితే కొంత కనబడింది. అది ముఖ్యంగా కనబడింది ఉద్యోగుల నుంచి కనిపించింది. ఫస్ట్ లో పోస్టల్ బ్యాలెట్ వేసినప్పుడే ఒక 4 రోజుల ముందే ఆ పోలింగ్ మొదలైన సందడి పోస్టల్ బ్యాలెట్ తోటి మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ కనీసం 3 నుంచి 4,000 మంది పోస్టల్ బ్యాలెట్ ని ఉపయోగించుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఈ ఓట్లలో ఈసారి కొత్తగా హోమ్ ఓట్ అనేది ఒకటి ప్రారంభించారు. అంటే వయోవృద్ధులు కావచ్చు, బయటికి అంటే రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ముందుగానే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కూడా ఇక్కడ ఎన్నికల కమిషన్ కల్పించిన పరిస్థితి. ఈ అన్ని పరిణామాలు ఒక ఇదైతే పోలింగ్ రోజుకి ఇక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న గోదావరి జిల్లాలోని నివాసం ఉంటూ ఇక్కడ నేటివిటీ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే వేరే దీని సందర్భంలోని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈసారి కసిగా ఓటేసిన పరిస్థితి అయితే చాలా చోట్ల కనబడింది. ఈ ఓటు ఎందుకోసం వచ్చారు, దేనికోసం వేశారు అనేది ఒక పరిశీలన, విశ్లేషణ చేసే వరకు అయితే ఒక ఇది దొరికింది, ఒక క్లూ అయితే దొరికింది. ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ నుంచి వేసిన ఓటింగ్ కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి స్థిరపడి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో కానీ, ఇతర ప్రైవేటు సంస్థల్లో కానీ పనిచేసుకున్న వాళ్ళందరూ కానీ వచ్చి, అలాగే వేరు వేరు చోట్ల ఉపాధి కోసం వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి చేసుకున్న పరిస్థితి కానీ చూసినట్లయితే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు పడింది అనేది మాత్రం కొంత చర్చ అయితే నడుస్తుంది. ఆ విశ్లేషణ అయితే కొనసాగుతుంది. ఈ రకంగా చూసినట్లయితే మొన్న ఎన్నికలు మొత్తం చూసినట్లయితే 2014కి 2024కి పోలింగ్ శాతం టోటల్ గా 2019 మొత్తం చూస్తే 1.9% వరకు, అంటే 90% వరకు పోలింగ్ శాతం పెరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటు ఇవన్నీ కలిపితే కనుక అది 2.20 దాకా కూడా ఆ శాతం పెరిగినట్టుగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తానికి అయితే ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మే 13 జరిగిన పోలింగ్ లో మాత్రం వాటర్లో ఒక కొత్త చైతన్యం కనబడింది, కొత్త చర్చ కూడా
కనిపించే పరిస్థితి ఉంది. ఉదయం 6:15 కల్లా 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంటే 6:15 నుంచే పోలింగ్ బూత్ల దగ్గర క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అందులో మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు, పెద్దలు కూడా ఎక్కువగా ఉన్నారు, అలాగే యూత్ కూడా ఎక్కువగా కనిపించిన పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో తీసుకున్నట్లయితే అంటే ఎక్కువగా ప్రతి ఎన్నికల్ని అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఉన్న వాళ్ళకైతే ఒక నాడి దొరికిన పరిస్థితి ఉంది. కృష్ణకుమార్ గారు, మీరు ఎన్నో ఎన్నికలు చూస్తుంటారు. ఇప్పుడు ఆ వాటి కంటే భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపించిందని రామ్మూర్తి గారు చెప్పారు. ఇప్పుడు కూటమి ఒకవైపు, తర్వాత జగన్ ఒకవైపు జరిపి ఎన్నో ప్రచారాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో బహిరంగ సభలు జరిగాయి, సర్వేలు జరిగాయి. ఆ ఈ నేపథ్యంలో ఇవి అన్ని ఓటర్లని ఏ మేరకు ప్రభావితం చేశాయంటారు? నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని వ్యవస్థల్లాగే షఫాలజీ అనే వ్యవస్థ కూడా ఉంటుంది కదా, మనందరికి తెలుసున్నది. ఆ షఫాలజీకి మన దేశంలో చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చేవారు. షఫాలజీ అంటే చాలా విశ్వసనీయత ఉండేది. ఒక 2 టర్మ్స్ నుంచి చూస్తుంటే, 2 టర్మ్స్ ఎన్నికల నుంచి చూస్తుంటే షఫాలజీ కూడా విశ్వసనీయత పోయింది. ఎందుకంటే షఫాలజిస్టులు లిమిటెడ్ గా ఉండేవారు. వాళ్ళు చక్కటి అనాలిసిస్లు వచ్చేవి, చక్కగా అవి చాలా వరకు నిజమయ్యేవి. ఇప్పుడు ఏమైందంటే సెఫాలజీలు ఇప్పుడు 30-40 రకాల సెఫాలజిస్టులు సర్వేలు ఏమిటో తెలియదు, కానీ ఎవరికి అనుకూలం ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి అనుకూలంగా 10-15 సర్వేలు వచ్చేస్తున్నాయి. ఎవరికి కావాలంటే ఎన్నికల ముందు వస్తున్నాయి, ప్రచారం మొదలెట్టాక వస్తున్నాయి, ప్రచారం అయిన తర్వాత వస్తున్నాయి, పోలింగ్ అయిన తర్వాత కూడా వస్తున్నాయి. అంచేత ఇప్పుడు పరిస్థితిని చెప్పాలి అనుకుంటే, ప్రభావితం అనుకుంటే జనం కూడా ఈ సెఫాలజిస్టుల తాలూకు వస్తున్న సర్వేలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 2 రకరకాల సర్వే, ఎవరికి కావాల్సిన సర్వే వాళ్ళకి వస్తుంది. రేపు పొద్దున్న కేఏ పాల్ గారు సర్వే పెట్టుకుంటే కేఏ పాల్ గారు సర్వే అవసరం లేదనుకోండి, ఆయనే చెప్పేస్తాడు కాబట్టి ఆయనకి సర్వే అవసరం లేదు. కేఏ పాల్ గారు సర్వే పెట్టుకుంటే ఆయనకి అనుకూలంగా మొత్తం రాష్ట్రం దేశం అంతా వస్తుంది. ఇటువంటి సఫాలజీ వ్యవస్థ కూడా వచ్చిన తర్వాత విశ్వసనీయత పోయింది. విశ్వసనీయత పోవడం వల్ల ఈ సఫాలజిస్టుల ప్రభావం, నేను అనుకోవడం ఈ సర్వేల ప్రభావం, పోల్ ముందు జరిగే సర్వేల ప్రభావం ఏమీ కూడా ఓటర్ మీద ఉండదు అన్నది నా అభిప్రాయం. మీరు ఏమంటారు అన్నది నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం అయితే ఓటర్ మీద ఈ సర్వేల ప్రభావం ఏమీ ఉండదు. ఏమన్నా 1-2 నిర్ణయించుకోలేని ఓటర్, తటస్థంగా ఉండేవాడు, లేకపోతే ఎటు తేల్చుకోలేని వాడికి మీద ఏదైనా నమ్మితేనో, వాడైనా నమ్మడానికి 1-2 అయితే నమ్ముతాడు. 10-15 రకాలు, ఒకటో రకంగా ఉంటుంది, ఒకటో రకంగా ఉంటుంది. ఇన్ని రకాల సర్వేల్లో ఏది కరెక్టో తేల్చుకోలేని స్థితిలో, సర్వేలు నమ్మే స్థితిలో ఇవాళ ఓటర్ లేడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ సమస్యకి ఎక్కువగా ప్రాధాన్యత వహించింది? ఈ అభివృద్ధి కోసం ఓటు చేశారా, సంక్షేమం కోసం ఓటు చేశారా, అయ్యా లేకపోతే ఇంకేదైనా అంశం ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో చోటు చేసుకుందా? సరే, ఒకప్పుడు మీరు అన్నట్టుగా అంశాలు ప్రధానంగా ఎన్నికలు జరిగేవి. ప్రాజెక్టులు, వాటి గురించి పోలవరం ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఆయనకు అనుకూలంగా 2 సందర్భాల్లోనూ పోలవరం ప్రాజెక్ట్ అన్నది. ఎందుకంటే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఇది వ్యవసాయ ప్రధానమైన దేశంగా జిల్లాలు కాబట్టి వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, తర్వాత అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి చెన్నారెడ్డి గారు 78లో మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి అంటూ ఉండేవాడు. రెండోసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొంత అమలు చేయడానికి చెన్నారెడ్డి గారు ప్రయత్నం చేశారు. అలాగే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ రావడానికి ముందు ఆయకట్టు స్థిరీకరణ రావాలి కాబట్టి ఇప్పుడున్న ప్రాజెక్టులతో పాటు పోలవరం వస్తే కనుక డెఫినెట్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలలో. అది కాక ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి కూడా మనం ఆయకట్టుని విస్తరించవచ్చు. అది కాక సాగునీరు, త్రాగునీరు ఇవ్వచ్చు, ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వచ్చు. అది కాక ఇక్కడ నుంచి మళ్ళీ కృష్ణాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాటర్ని బదిలీ చేయొచ్చు 80 TMC వరకు. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు, ఇలా లింక్ అంతా పెట్టుకుని చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మినీ గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ కింద జరిగి ఉండేది, చక్కగా జరిగి ఉంటాయి. కానీ ఆ తర్వాత రాను అంశాలు ప్రధానంగా పోయి ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 అంశాలు ఏంటంటే, ఒకళ్ళు అభివృద్ధి అంటారు, ఒకళ్ళు సంక్షేమం అంటారు అని తప్ప అభివృద్ధి చేసిన వాడు అభివృద్ధి లేదు, సంక్షేమం చేసిన వాడు సంక్షేమం లేదు. ఇది సంతర్పణ జరిగింది. నా దృష్టిలో ఇది సంతర్పణ. పూర్తిగా నేను అన్నగాని అదంతా తప్పని, సంక్షేమం పేరుతో సంతర్పణ జరిగిందని నేను అంటాను. సంతర్పణ వేరు, సంక్షేమం వేరు. మీకు తెలుసు, సంతర్పణకి సంక్షేమానికి తేడా మీకు స్పష్టంగా తెలుసు. నేను ఇదే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వారం వాళ్ళు పెట్టి డిబేట్లో కూడా అమర్ గారు నిర్వహించే దాంట్లో నన్ను పిలిస్తే కూడా అదే చెప్పేవాడిని. మీరు సంక్షేమం వరకు పంచిపెడితే తప్పలేదు, సంతర్పణ చేస్తే తప్పు, అది ఎక్కడ కొడుతుందో తెలియదు అని. అదే పరిస్థితి వెళ్ళింది. వాళ్ళు 1,70,000 కోట్లు ఇచ్చేవారు, అది వేరే సంగతి.
అయితే వాళ్ళు ఎంతసేపు చూసినా పంపకాల గురించి మాట్లాడారు తప్ప వాళ్ళ హయాంలో జరిగిన 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి అసలు కొంచెం కూడా విశ్వస చెప్పలేదు. అయితే జరగలేదా అంటే జరిగింది అని కూడా చెప్పొచ్చు. కొన్ని పోలవరం ప్రాజెక్ట్ లాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హామీలు మోడీ గారు 2 సందర్భాల్లో కూడా అటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఇటు జగన్ గారి హయాంలో కానీ 2 సార్లు కూడా ఆయన సహకరించింది లేదు, చేసింది లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్ట్ అని పార్లమెంట్ లో చెప్పిన దాన్ని పాటించడానికి మీకు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ 2 సందర్భాల్లో కూడా పూర్తిగా విఫలమైంది. అది అడగడంలో వీళ్ళిద్దరూ కూడా విఫలమయ్యారు. మరి వాళ్ళకున్న కారణాలు, వాళ్ళకున్న లోటుపాట్లు, వాళ్ళకున్న భయాలు ఏమో కానీ ఇద్దరు కూడా అడగడానికి కూడా భయపడ్డారు, అడగలేదు, గట్టిగా ఒత్తిడి కూడా తేలేదు. ఇది ఆ రకంగా చూసుకుంటే ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఉభయ గోదావరి జిల్లాలకే కాదు, అది ముందుగా చెప్పుకున్నట్టుగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ ఇటు కృష్ణా ఆయకట్టుకు కానీ అన్నింటికీ పనికొచ్చేది. పైగా ఆయకట్టు స్థిరీకరణ. అందుచేత ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళిద్దరు అడగడంలో ఫెయిల్ అయ్యారు. ప్రాజెక్టులు మాకు రావాల్సిన ప్రాజెక్టులు అడగడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించినవే కాదు, రాష్ట్రంలో కూడా ఏమి రావాలో అవన్నీ అడగడంలోనూ పూర్తిగా విఫలమయ్యారు. అందుచేత అభివృద్ధి అన్నది వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా నా దృష్టిలో అబద్ధం. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఎన్నికలు అయ్యింది అధికారంలోకి వచ్చిన దాని నుంచి మళ్ళీ రెండోసారి అధికారంలో రావడం ఎలాగా అన్న దాని మీదే ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అభివృద్ధి అన్నది జరుగుతుంది, దానికి జరగాల్సింది ఏదో జరిగిపోతుంది తప్ప రొటీన్ గాను దాని మీద కాన్సన్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ప్రచారం అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ప్రచారం కూడా చేయలేదు. సరే, ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఈసారి ఇద్దరు కూడా ప్రచారంలో పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు. ఏమంటే కేంద్రం మీద వదిలేశారు, కేంద్రం నిధులు ఇవ్వలేదు, అందుకే మేము పూర్తిగా చేయలేకపోయామని ఒక వాదన వినిపిస్తున్నారు అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ. ఇప్పుడు పోలవరం వరకు వస్తే 2 పార్టీలు కూడా ఆడుతున్న డ్యాన్స్ అనే చెప్పచ్చు, అందులో చిన్న మాట కూడా అక్కర్లేదు. కేంద్రంలో వాళ్ళు ఆడుతున్నది అది పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా అంటే జగన్ గాని చంద్రబాబు నాయుడు కానీ వాస్తవాలు చెప్పకుండా ఏంటంటే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా సరే కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ దారుణం ఏంటంటే వచ్చే సీజన్ నుంచి నీళ్ళు ఇచ్చేస్తానన్నాడు. నీళ్ళు ఇచ్చేస్తానంటే రిజర్వాయర్ని పెంచివ్వడం కాదండి, ఓన్లీ పాండ్ లెవెల్కి పెంచి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పి అంటే కట్టాల్సిన 51 అడుగుల ఎత్తుకట్ట డ్యామ్ 45కి పరిమితం చేసి 45కి ప్రాజెక్ట్ కట్టితే అంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరమే లేదు. రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్ట్ కట్టి ఉపయోగం లేదు. రిజర్వాయర్ లేకుండా ప్రాజెక్ట్ కడితే ధవళేశ్వరం బ్యారేజ్ అంతా అది అంతే, దానివల్ల ఏమి మనకి పూల్ అయ్యి వాటర్ ఉండదు, వరదల్లో ఆపుకోగలిగిన పరిస్థితి ఉండదు. మనం ఎవరికి ఇవ్వలేము, వరదల్లో వచ్చిన నీళ్లు తప్ప ఆ తర్వాత నీళ్లే ఉండవు. ఈ విషయంలో రెండింట్లోనూ కూడా 2 సందర్భాల్లోనూ కూడా వాళ్ళు మొత్తం మీద ఇద్దరు 2 పార్టీలు కూడా ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఇందులో చాలా కీలకమైన ఇంకో విషయం ఏంటంటే సార్, R&R లో రీహాబిలిటేషన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. R&R కి పూర్తిగా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా R&R గురించి మాట్లాడట్లేదు, వీళ్ళు అడగట్లేదు. వీళ్ళు అడిగినా ఇచ్చి పరిస్థితుల్లో మాదేం సంబంధం లేదంటే వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇది పూర్తిగా నేషనల్ ప్రాజెక్ట్ అని పెట్టిన తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ అని ప్రకటించకపోయినా సరే R&R బాధ్యత కేంద్రాన్ని, నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని. R&R గురించి కూడా మాట్లాడట్లేదు. ఇది జరుగుతున్న పోలవరం విషయం వరకు జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన దుర్మార్గం. ఇది స్థానిక బీజేపీ నాయకులు కూడా దీని గురించి అడగలేదు. స్థానిక బీజేపీ నాయకులు కూడా అయ్యా వాళ్ళు కూడా ఈ విఫలమయ్యారు ఈ విషయం అడగడంలో. బీజేపీ అసలు పట్టించుకున్నంత పాపానే పోలేదండి. ఒకవేళ పట్టించుకున్న సోమవీర్రాజు లాంటి ఉంటే పక్కన పెట్టేశారు. సోమవీర్రాజు లాంటి వాడు ఇలాంటివి పట్టించుకుని బీజేపీ నాయకుడిగా పోలవరం ప్రాజెక్టు గురించి అలాంటి వాటి గురించి మాట్లాడితే ఆయన కూడా తీసి పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన ఎందుకు పనికి రాకుండా చేసేశారు. సార్ జైన్ గారు, ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో వ్యాపార వర్గాల మొగ్గు ఎటువైపు ఉంది ఎక్కువగా? ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి దానికేమో ఎన్నికలకి సంబంధమే లేనటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. అభివృద్ధి గాని, సంక్షేమం గాని, లేకపోతే చెయ్యబోయేది చెయ్యలేది అనేటటువంటి విషయాలు ఏవి కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించలేదు. కులాల పోరాటమే ఈ ఎన్నికలు జరిగాయి. లేకపోతే అమెరికాలో ఉండేవాడికి ఇక్కడికి వచ్చి గోక్కోవలసినటువంటి అవసరం ఏమి లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చేది. ఇక్కడ సమాజంలో పరిపాలనలో గాని రోజువారీ వ్యవహారాల్లో గాని వాళ్ళు ఏమైనా ప్రభావితం అయ్యారా, ప్రభావితం చేయగలిగారా అంటే అని కాదు. ఎవరికి వాళ్ళకి
తమ తమ కులాల కోసం జరిగాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని ప్రభావితం చేశాడు, చంద్రబాబు నాయుడు గారికి ఒక బలమైనటువంటి కులం, జగన్ గారికి కూడా ఒక బలమైనటువంటి కులం. ఇది కులాల పోరాటం జరిగిందే తప్ప అంశాలు అనేటటువంటిది ఎప్పుడు ప్రాతిపదికగా జరగలేదు. ఇకపోతే గతంలో అయితే 70వ దశకం 80వ దశకం ఆ ప్రాంతంలో అయితే పత్రికలు ఏం రాస్తున్నాయి, ఆంధ్రప్రభ ఏం రాస్తుంది, ఆంధ్ర పత్రిక ఏం రాస్తుంది అనేటటువంటిది జనం పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇవాళ పత్రికలు అనేవి లేనే లేవు. అవన్నీ కరపత్రాలు. ఈనాడు, జ్యోతి తెలుగుదేశం కరపత్రం, సాక్షి జగన్ గారి కరపత్రం, విశాలాంధ్ర వామపక్షాల కరపత్రం తప్ప నిష్పక్షపాతమైనటువంటి సమీక్ష గాని సందేశం గాని ఈ సమాజానికి ఇవ్వగలిగేటటువంటి నాయకత్వం లేకుండా అయిపోయింది. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఒక అనాథ రాష్ట్రం అయింది. 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ లో అన్ని వనరులతో ఉండే అవకాశాలని మనం పోగొట్టుకొని పారిపోయి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పరిపక్వ నాయకత్వం లేనటువంటి పరిస్థితి. జనం కూడా కులం ప్రాతిపదికన ఆలోచిస్తున్నారే తప్ప, లేదా డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నది. అయితే ఈ ఎన్నికలు గత ఎన్నికలకి చాలా భిన్నంగా జరిగాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేటటువంటిది, ఈ డబ్బులు సమాజంలో వర్గాలకు అందించడం ద్వారా జగన్ వ్యవస్థని కాపాడగలిగాడు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో 60% రమారమి ఆదాయం జంట నగరాల హైదరాబాద్కి పోయింది. ఇక్కడ వ్యవసాయం తప్ప పెద్దగా పరిశ్రమలు లేవు, ఇతరత్ర కారణాలు లేవు. ఇకపోతే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ కి ఇచ్చేస్తాము అని మోదీ చెప్తూ ఉంటే కూడా దాన్ని చంద్రబాబు ప్రశ్నించలేకపోయాడు. బీజేపీ మీద దాడి చేయటంలో వైసీపీ కూడా అదే పాత్ర వహించింది. ఎందుకంటే కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఒక బ్లాక్ మెయిల్ చేసేటటువంటి ప్రభుత్వం. వీళ్ళకుండే బలహీనతలు, వీళ్ళకుండే ఇబ్బందులు. జైన్ గారు, మొన్న చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేమే ఆపాము, అదే ముఖ్యమంత్రిగా నేను అనుమతి ఇవ్వనందునే అది ఆగింది అని నిస్సందేహంగా ఒక ప్రకటన చేశాడు ఆయన. అది ఉండవచ్చు, దాన్ని కాదని అనం. కానీ ఆ. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజమండ్రి నుంచి నిలబడ్డ అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి. కనీసం మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కి పబ్లిక్ రంగంలోనే ఉంటుంది అనేటటువంటి వాగ్దానం వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇకపోతే వ్యవస్థాగతంగా జగన్ రాజకీయ పార్టీ కూడా తాము చేసింది కూడా చెప్పుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లేదన్ని మెడికల్ కాలేజీలు జగన్ హయాంలో వచ్చాయి ఈ రాష్ట్రానికి. విద్యా వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేసేసింది ఎవరో ఈ నారాయణలకో వాళ్ళకో కట్టిబెట్టి ప్రైవేట్ రంగానికి పంపించిన వాళ్ళు ఒకళ్ళైతే, ఈవేళ మున్సిపల్ స్కూల్లో కూడా కాస్త విద్యార్థుల సంఖ్యని పెంచడానికి తను ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా జనానికి చెప్పగలిగేటటువంటి పరిస్థితి లేకపోయింది. అసలు పోలవరాన్ని నేను కడతాను అని మనం అనవలసిన అవసరం ఏముంది? భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దాంట్లో పురంధరేశ్వరి గారు కూడా ఒక మెంబర్. ఆవిడకు వాళ్ళు రాసింది ఏంటంటే, పోలవరం మీరు కడితే ఇంకా నాకు వచ్చేదేంటి, మీకేం కావాలో అవి తీసుకోండి, పోలవరం మాత్రం నాకు ఇవ్వండి అని చంద్రబాబు గారు అడిగి తీసుకున్నాడు అని. అంటే ఓపెన్ గా మనకు అర్థం అవుతుంది కమిషన్ల వ్యవహారం అని. ఇదే కేంద్రమే కట్టాలి అని అంటే ఇవాళ మనం కేంద్రాన్ని ప్రశ్నించగలిగే వాళ్ళం. కానీ మాకు కావాలని మనమే తీసుకుంటే ప్యాకేజ్ ఏంటండి? ఇవన్నీ ఈ రకంగా ఈ రాష్ట్రంలో మనం చర్చించడానికి అంశాలు తప్ప కమ్మ రెడ్డి భూస్వాముల పోరాటం, ఈసారి కాపులు దాంట్లో ఒక పాత్ర వహించారు.
జగన్ కి కలిసి వచ్చిన అంశం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ తోటి చంద్రబాబు ఎన్నికల ఒప్పందం చేసుకోవటం తోటి క్రైస్తవ ఓటు, ఎస్సీ ఓటు, ముస్లిం ఓటు పదిలంగా కట్టకట్టి జగన్కి అవి 80% వరకు, ఎందుకంటే మిగతా వాళ్ళవి అల్లరి ఉంటుంది, అవి అల్లరి కాకుండా ఆ 3 వర్గాల ఓట్లు గొంపగుత్తగా జగన్కి బదిలీ అయింది. జగన్ గారు, సారీ జైన్ గారు, నమస్తే అండి. చెప్పండి. జగన్ పరిపాలనలో వివిధ సంక్షేమ పథకాలు పెట్టి డబ్బులు సామాన్యులకు బాగా పంచడం అలవాటు చేశారు. ఇది ఒక అలవాటుగా అయిపోయింది. అవును, ప్రజలకి అలవాటు అయిపోయింది, ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. అవును. అసలు మరి ఈ మధ్యలో పరిపాలన, సరైన పరిపాలన అనేది అసలు అక్కర్లేదంటారా? మీకు ఈ డబ్బులు పంచుకుంటూ వెళ్ళిపోతుంటే అలా కాదు, సరిపోతుంది. మీకు అలా కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, ఆ తర్వాత ఈ కోవిడ్ పరిణామాలు జరిగాయి. సమాజంలో మధ్య తరగతి, కింద తరగతి జనం చితికిపోయారు. మనకి పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు ఈ ప్రాంతంలో. 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉండే వనరులన్నీ కూడా అమ్మేసి హైదరాబాద్ ని సింగారించారు, అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరగటం కోసం. కాబట్టి కోస్తా జిల్లాలకి జరిగినంత అన్యాయం ఎవరూ ప్రశ్నించలేదు. మాకు ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉండేవి కూడా అమ్మేసేసి తీసుకెళ్లి ఫ్లైఓవర్లన్నీ 75 ఫ్లైఓవర్ హైదరాబాద్ లో కట్టారు. ఆ హైదరాబాద్ లో మనకి తొడపాసం పెట్టి పంపించేశారు. ఈ రకంగా దీన్ని విస్మరించటం కారణంగా ఇమ్మీడియట్ గా ఒక వ్యవసాయ రంగంలో మినహా మధ్యతరగతి జనానికి కానీ కింద జనానికి కానీ ఉపాధి లభించేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు రాత్రికి రాత్రి ఓ పరిశ్రమ కట్టారు, 1000 మందో 2000 మందో 5000 మందో. కాబట్టి జగన్ ఈ డబ్బు పంచిపెట్టడం ద్వారా మార్కెట్ ని బతికించాడు. మీకు 5000 10,000 వచ్చే వాళ్ళు ఎవరు ఎఫ్డి అకౌంట్లు ఓపెన్ చేయలేదు. అదే ఇది అనుకుంటే ఇది మీకు ఈ రాష్ట్రానికి కోనసీమకే కాదు, కోస్తా ఉభయ గోదావరికే కాదండి, ఇదంతా ప్రపంచంలో ఉన్న సమస్య. ప్రపంచంలో ఉంది, భారతదేశం అంతా జరిగింది. మీరు చెప్పింది 100% కరెక్ట్ అని అనుకుందాం. ఒకవేళ జగన్ చెప్పిందే, జగన్ చేసిన సంక్షేమమే తప్పైతే 3,000ని 4,000 చేసి 10,000 ఇంటికి ఒకటికి ఇస్తే దాన్ని 15,000 చేసి అవన్నీ చేస్తాను అనేవాడు అధోగతి పాలే చేస్తాడుగా. ఇంకా అంతే 70,000 కోట్లు దానికే. ఇది శ్రీలంక అయిపోతే 150 కోట్లు, 1,50,000 కోట్లు ఏమవుద్ది? ఇది ఉగాండా అయిపోద్ది. కాబట్టి ఇవి పోటీ పట్టడం తప్ప అయితే అదృష్టం ఏంటంటే ఈవేళ ఈ సంక్షేమ పథకాల ఫలితంగా జగన్కి ఏమైనా ఎడ్జి ఉంటే ఉండొచ్చు, రావచ్చు. ఒకవేళ అనుకోకుండా జగన్ రాలేదు అని అనుకోండి, చంద్రబాబు ఎవరికి ఏ పథకం ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే పథకాలు ఇచ్చిన వాడికే పంగనామాలు పెట్టారుగా, ఇంకా పథకాలు ఇవ్వాల్సిన పనే ఉంది. సో అది చంద్రబాబుకి మంచి అడ్వాంటేజ్. జగన్కి అయితే పాపం ఇవ్వాలి, అతను నిర్ణయం ఇచ్చాడు, రేపు కూడా అయ్యే ఇవ్వాలి. ఇక భారతీయ జనతా పార్టీ అని అంటారా ఆంధ్రప్రదేశ్ లో, అది కేవలం కేంద్రంలో ఉండేటటువంటి వాళ్ళ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఆ భయంతో వాళ్ళని ఇది తప్ప దానికి ఏమంత విశ్వసనీయత లేదు, పెద్ద ఓటు బ్యాంకు కూడా ఏమీ లేదు. భయం అనేటటువంటిది మటు మాత్రం ఉంది, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. రామూర్తి గారు, చెప్పండి. రామూర్తి గారు, ఈసారి డబ్బులు అడిగి మరీ తీసుకుని ఓట్లు వేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి దృశ్యాలు ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువగా కనిపించాయని వార్తలు వచ్చాయి. ఇది ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు మన ప్రజాస్వామ్య వ్యవస్థకి? గతంలో డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ చేత వీళ్ళ చేత పక్కింటి చేత లేదా అక్కడ ఉన్న నాయకుల చేత కౌంట్ చేసి మేము ఇంతమంది ఉన్నాం, మాకు డబ్బులు అందలేదు, పంపించండి అని అడిగేవారు. ఆ సంగతి చూసాం. కానీ ఈసారి పార్టీ కార్యాలయం మీదే వేలకు వేల మంది వచ్చి, పార్టీ కార్యాలయాల మీద వేలకు వేల మంది వచ్చి మాకు డబ్బులు ఎందుకోలేదు, మా పక్క వీధిలో ఇచ్చారు, మా పక్కన ఇచ్చారు,
మా బ్లాక్ ఇస్తే మా పక్క బ్లాక్ ఇస్తే మా బ్లాక్ ఎందుకోలేదని చెప్పి రాజమండ్రిలోనే చూసినట్లయితే ఇక్కడ ఎంపీ బర్త్ ఈ రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు సిటీకి. వాళ్ళ కార్యాలయం దగ్గరికి చూసినట్టయితే వరుసగా 3 రోజులు 4 రోజులు మధ్య జనం వస్తూనే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు, వస్తానున్నారు, వెళ్తున్నారు. మాకు డబ్బులు కావాలి, మీరు డబ్బులు ఇచ్చారంటే మాకు డబ్బులు కావాలి, మాకెందుకు ఎవరు, మేము అన్యాయం చేస్తాం, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వడం మాకు ఇవ్వకపోవడం అండి. అసలు వ్యాన్ వేసుకుని ఆటోలు వేసుకుని దూరం అని కూడా నడిచి రావడానికి దూరం అని కూడా ఆటోలు వేసుకుని వ్యాన్ వేసుకుని వచ్చిన పరిస్థితి కూడా చూస్తాం. అలాగే టీడీపీ కార్యాలయం దగ్గర కూడా అట్లాగే వచ్చారు కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి. మాకు డబ్బులు మీ పక్కలకి ఇచ్చారు, మాకెందుకు అట్లేదు. ఇలా చూసినట్లయితే అసలు ఈసారి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బులు ఒక 80% 60% ఓటర్లకి అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ చేసుకుని ఈ అభ్యర్థులు అటు బోత్ 2 పార్టీలు కూడా, ఇటు వైసీపీ కావచ్చు, కూటమి అభ్యర్థులు కావచ్చు, ఐడెంటిఫికేషన్ అయితే కొన్ని ఏరియాలకి డబ్బులు పంపిణీ కార్యక్రమం అయితే చాలా ఎక్కువే జరిగింది. అది ఒక ఒక 500-1000 రూపాయలు ఎక్కువ ఇచ్చిన అభ్యర్థులు ఉన్నారు, తక్కువ ఇచ్చిన అభ్యర్థులు ఉన్నారు. కూటమి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, మాకెందుకు అదే సమానంగా ఎవరని కూడా అడిగిన సందర్భాలు కూడా సంఘటనలు కూడా కోకోలలో చూస్తాం ఈ గోదావరి జిల్లాలో. అందులో ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. అయితే డబ్బులు ఇవ్వకపోతే రాకపోతే సరే మన ఓటు అక్కర్లేదేమో అనుకుని అడిగి ఓటు వేయడానికి వెళ్ళకపోవడం, ఓటు వేసేటప్పుడు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర ఉండిపోయి మీరు మాకు డబ్బులు లేదు కాబట్టి మేము ఓటు వేయమని చెప్పేసి సందర్భాలు కూడా గతంలో చూసాం. అలాంటి సందర్భంలో కూడా కొంతమంది అభ్యర్థులు అప్రమత్తమై వెళ్ళి వాళ్ళకి ఏదో మాయ చిన్న స్లిప్ ఏదో ఇచ్చి ముందు ఓటు వేసినది తర్వాత ఇస్తామని చెప్పిన సందర్భాలు కూడా చూసాం. కూడా అలాంటి పరిస్థితి ఈసారి చూసినట్లయితే మరీ తెగించారన్నట్టు, అది ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం ఊహించుకోలేని పరిస్థితి. అట్లాగే వందల వేల సంఖ్యలో పార్టీ కార్యాలయాలకు వచ్చి మాకు డబ్బులు ఎత్తుకోరు ఓటు వేయడానికి అని చెప్పేసి అడిగిన సందర్భాలు అయితే నిలదీసిన పరిస్థితులు అయితే చాలా సంఘటనలు. మరి ఈ పరిణామాలు రాబోయే భవిష్యత్తుకి ఎలాంటి ఇది చూపిస్తాయో, ఎలాంటి పరిణామాలు చూపిస్తాయో తెలియదు. దాదాపుగా ఒక అభ్యర్థి అయితే 2500 రూపాయలు ముందు ఇక్కడ రాజమండ్రిలో పంపిణీ చేయడానికి నిర్ణయించుకుని 2 చోట్ల 3 చోట్ల చేసేటప్పటికి ఈ జనం వచ్చి మీద పడడంతో వీళ్ళందరికీ చేయాలంటే సరిపోతుందని చెప్పి మళ్ళీ దాన్ని కుదించుకోవడం, అదే అమౌంట్ ఎందుకోలేదని చెప్పేసి మళ్ళీ అడగడం, అలాగే వాళ్ళ ప్రత్యర్థులు ఇస్తున్న అమౌంట్ ను కూడా వాళ్ళు ఎంత మీరు ఇంటవడం నిర్ణయం, ఇలాంటి ఘటనలు చాలా చూసాం. ఇది మరి ఈ ఎన్నికల్లో ఈ ప్రక్రియ మరి రానున్న రోజుల్లో అయితే చాలా ఇప్పటికైన పరిస్థితులకి దారితీస్తాయి. అసలు ఇదే పంపిణీ కార్యక్రమం గతంలో తాయిలాండ్ అంటే ఏదో కొద్ది గొప్ప చేస్తారు. ఇప్పుడు వేల సంఖ్యలో ప్రతి ఇప్పుడు డీబీటీ పనిచేస్తే లేకపోతే ఇంకొక ఇది పనిచేస్తే ఈ తాయిలాండ్ ఎత్తుకోవాలి. ఇప్పుడు ఇంత సంక్షేమం చేస్తున్నప్పుడు ఆ పార్టీ కూడా ముందుకు వచ్చి ఇచ్చిన నేపథ్యం. ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము పోతే 1000 ఓట్లు మనకి వేయలేమనేది 1000 ఇచ్చిన పరిస్థితి నేపథ్యం. అట్లే ఇప్పుడు తాయిలాండ్ సంక్షేమం పేరుతో డీబీటీని అలవాటు చేసి స్వయంగా డబ్బులు ఇవ్వడం అలవాటు చేసి ఓట్లు వేసేటప్పుడు కూడా డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇంతకుముందు మన జైలు గారు కృష్ణకుమార్ కూడా ఈ విషయం కొద్దిగా ప్రస్తావన చేయడం ఒక సంతర్పణ కార్యక్రమం. ఇది ఎన్నికలంటే రాష్ట్రానికి బాగా పండగ, ఎన్నికలు పండగని ఒక తనటువంటి పండగ అని చెప్పేసి చెప్పుకోవడం పడుతుంది. అంటే ఈ డబ్బుల సంతర్పణ కార్యక్రమం ఒక పండగ కింద జరుగుతుందా అనేది కూడా ఒక చర్చ అయితే చాలా ఎక్కువ సాగే పరిస్థితి ఉంది. ఈ డబ్బులు పంపిణీ విషయం అయితే మాత్రం సర్వత్రా పెద్ద చర్చనీయాంశంగా అయ్యింది. అయితే ఇక్కడికి ఒక కొత్త మెరుగు ఉంది. కొన్ని చోట్ల పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు కూడా మా పరిస్థితి ఇలా ఉంది అనేది కూడా ప్రభుత్వం తీసుకున్న సందర్భాలు కూడా కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయని చెప్పి కూడా మనకి సమాచారం ఉంది. అట్లాంటి ఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పేసి మనం గుర్తించాం, చూసాం కూడా ఇక్కడ. అట్లా ఉందండి ఈ డబ్బులు పంపిణీ లో ప్రయారిటీ. జనం ఆఫీస్కి వెళ్ళిపోయి అడగడం, ఇళ్ళకి వచ్చే సగటం అనేది కొత్తగా వస్తున్న పరిణామం. రైట్ సార్. కృష్ణకుమార్ గారు, జనసేనలో పవన్ వైఖరి వల్ల జనసేనలో కొంత అసంతృప్తి, ఒక వర్గంలో ఒక అసంతృప్తి.
తర్వాత ముద్రగడ పద్మనాభం ఫ్యాక్టరు, ఇవి ఒక వర్గం భవన్ తాలూకా ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఒక వర్గంలో అసంతృప్తి కలగడం, కొంతమంది బయటకు రావడం, తర్వాత అభ్యర్థులని నిర్ణయించడం పూర్తిగా తెలుగుదేశాన్ని పరం చేయడంతో జనసేనలో కూడా ఒక అసంతృప్తి చెలరేగడం, ఇవన్నీ వీటి ప్రభావం జనసేన ఓట్ల మీద, టోటల్ గా పశ్చిమ గోదావరి ఓటింగ్ సరళి మీద ఏ మేరకు ఉంటుందంట? ఇప్పుడు జనసేన బాగా వరకు చెప్పాల్సి వచ్చిందంటే, యాక్చువల్ గా ఈ విషయంలో చెప్పాలంటే శ్రీరామూర్తి చాలా కాంపిటెంట్ ఈ సబ్జెక్ట్ లను. కానీ నా వరకు చెప్పండి. 2-3 విషయాలు చెప్పేసి ఊరుకుంటాను. 2-3 విషయాలు చెప్తాను. ఆ, ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కాపులకి ఇదే రకమైన పిలుపులు వచ్చాయి. పెద్దగా స్పందించలేదు. కొద్దిగానే స్పందించారు. గోదావరి జిల్లాలోనే కొద్దిగా స్పందించారు అప్పుడు కూడా. నెక్స్ట్ ఈయన మా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా 1-2 సందర్భాల్లోనూ పెద్దగా స్పందించలేదు. ఈసారి మాత్రం స్పందన నా ఉద్దేశ ప్రకారం 80% దాటి స్పందన వచ్చింది. ఇప్పుడు ఇందాక జైన్ గారు చెప్పినట్టుగా కులాల పోరాటం అన్నారు చూసారా, ఆ స్పందన 80% వరకు వచ్చింది. అందుచేత ముద్రగడ పద్మనాభం గారు ఆపుదాం అనుకున్నా, ఇంకోళ్ళు ఆపుదాం అనుకున్నా, స్పందన ఆపలేని పరిస్థితి వచ్చింది. స్పందించారు కులాల పరంగానే. పవన్ కళ్యాణ్ ఈసారికి ఎలాగైనా సరే ఆయన చెప్పాడు పిలిపిని మనం పట్టించుకోవాలనే ఉద్దేశంతో కాపులు స్పందించారు. ఫలితాలు కూడా కాపులు డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది. అది అక్కడ వరకు. మిగిలిన విషయాలు లోతుగా కావాలనుకుంటే శ్రీరామూర్తి గారు చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆయన బాగా పరిశోధన చేశాడు దాని మీద. నేను ఇప్పుడు మీరు అడిగిన చెప్పమంటే ఒక విషయం చెప్తాను. ఎన్నికలు, డబ్బులు, దీని మీద చెప్పమంటే 2 విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మా జైన్ గారు తరచు చెప్తా ఉంటాడు, ఎంవీఎస్ సుబ్బరాజు గారు లాంటి ధనికుడు ఎన్నికల్లో పోటీ చేసినా సరే, పూర్వం ఏపీ నాగేశ్వరరావు పోటీ చేసినా, ఎంవీఎస్ సుబ్బరాజు గారు చేసినా, లేకపోతే సత్తెనపల్లి నుంచి వావిలాల్ గోపాలకృష్ణ గారు చేసినా, ఎవరు చేసినా, వీళ్ళందరూ కోవిడ్ లింగరాజు గారు పోటీ చేసినా, కిరణపేట ఎవరు చేసినా, వాళ్ళు ఓటు అడగడానికి ప్రచారానికి పెడితే వాళ్ళకి ఓటు వేస్తామని బాబాయ్ అని చెప్పడంతో పాటు రిక్షా వాళ్ళ దగ్గర నుంచి ఓ పావలాయో రూపాయో అర్థం ఎంత ఇవ్వడం, బాగా డబ్బులు వాడైతే 100 రూపాయలు ఇవ్వడం, కార్యకర్తగా పనిచేయడం, ఇలాంటివన్నీ నడిచేవి. కార్యకర్తలు పనిచేసేవారు. ఎన్నికల్లో పెద్ద ప్రభావం, డబ్బులు పెద్ద ప్రభావం ఉండేది కాదు. ఓటరే డబ్బులు ఇచ్చి పార్టీని నిలబెట్టి పార్టీకి ఫండ్స్ సమకూర్చి నడిపేవారు. పైగా వాళ్ళు నిర్దేశించిన ఖర్చులు గట్రా దాటడం, ఖర్చు పెట్టడం ఏమి ఉండేవి కాదు. ఇట్లాంటి పరిస్థితి నుంచి మార్పు వచ్చింది. నోట్లు పుచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అని అనుకుంటే నేను దీని అందరికీ పంచిపెట్టేవాడిది రైట్ అని నేను అన్నగాని, పంచిపెట్టడానికి అవకాశం కల్పించేవాడిది మాత్రం పూర్తిగా తప్పు అని నేను చెప్తాను. ఎందుకు తప్పు అని చెప్తున్నానంటేనండి, మన 2 విషయాలు ఇక్కడ. ఒకటి, ఎలక్షన్ కమిషన్ చాలా పగడబందీ ఏర్పాట్లతోటి చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్లీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే పోల్ అరాచకాలు అనేవి చాలా తక్కువనే చెప్పొచ్చు. జరిగే అడపాదడపా కానీ ఇప్పుడులా ఇదివరకులాగా 30 నుంచి 60 నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిగే పరిస్థితి లేదు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా ఈవీఎంలు తీసుకెళ్లి కాలువల్లో పడడం, ఈవీఎంలు తీసుకెళ్లి నూతుల్లో పడడం, పట్టుకుపోవడం, మళ్ళీ రీపోలింగ్ జరగడం అన్నది మనకి ఇంతకుముందు కూడా అలవాటు ఉంది. లాస్ట్ ఎన్నికల్లో కూడా జరిగింది. ఇప్పుడు అవన్నీ తగ్గాయి. ఎక్కడ ప్రేక్షణీయం ఉన్న ఏరియాలో పల్నాడులో కొట్టుకుంటారంటే ఆ మాత్రం కొట్టుకోకపోతే అది పల్నాడే కాదు అన్నట్టుగా జరిగినాయి కూడా మినిమైజ్ అయ్యాయి. దాన్ని ప్రతిదీ అల్లరి చేయడం ఎక్కువైంది కాబట్టి బాగా అల్లరి అవుతాను. దీనికంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎన్నికల కమిషన్ అనేది ఒక పకడ్బందీ వ్యవస్థ కింద రూపొందించిన తర్వాత, ఇంతకు ముందు గంట పోల్చి లోపల సూక్ష్మంగా వెళ్ళిన తర్వాత, మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తాము, ఇంత డబ్బులు వాళ్ళు చెప్పింది చూడండి ఒకసారి. రాష్ట్రానికి పరిశీలకులు, ప్రధాన పరిశీలకులకి అనుబంధంగా పరిశీలకులు, పోలీసు ప్రత్యేక పరిశీలకులు, మళ్ళీ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గం వారీగా పరిశీలకులు, మనకు 2 జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి పరిశీలకులు, మళ్ళీ పోలీసు పరిశీలకులు, ఈ పరిశీలకులు కాక వ్యయ పరిశీలకులు, ఈ వ్యయ పరిశీలకులు కాక ఎక్కడికక్కడ సూక్ష్మ పరిశీలకులు, ఇది కాక షాడో టీమ్స్, ఇది కాక వీడియో సర్వేలెన్స్, ఇన్ని పెట్టాము. తర్వాత ప్రత్యేక పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్లు, ఇంకోటి పెడుతున్నాం. రాత్రి పోలీస్ పికెట్స్ ఎక్కడికక్కడ డబ్బులు పట్టుకుంటున్నాం, అలా చేస్తున్నాం, ఇలా పట్టుకున్నాం, 300 కోట్లు పట్టుకున్నాం, 400 కోట్లు పట్టుకున్నాం ప్రకటించడం. ఆ ఒకటి ప్రకటన వరకే జరుగుతుంది. లేకపోతే బంగారం పట్టుకున్నా ఉంటారు. బంగారం ఎవడు పంచి పెడతాడండి? ఎన్నికల్లో ఎవడైనా బంగారం పంచి పెడతాడా? అదే మారు నా పక్కన కూర్చొని జైన్ గారు లాంటి మారువాడి హోల్సేల్ వ్యాపారం ఎవడో చేస్తుంటే వాడు పట్టుకెళ్తాడు, అది పట్టుకున్నా ఉంటారు. ఆ తర్వాత వాడు దానికి సంబంధించిన రసీదులు చూపిస్తాడు, ఇచ్చేస్తారు. అది మనకు చెప్పరు. 800 కోట్లు పట్టుకున్నా ఉంటారు. 800 కోట్లు, 600 కోట్లు, 650 కోట్లు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఇంచేత వాడు ఆ బాన్ఫైడ్ పేపర్స్ చూపిస్తాడు, వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. మనకి పట్టుకున్న వాళ్ళ వరకే చెప్తున్నారు. కానీ ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని తీసుకుంటే 7 సెగ్మెంట్లలోనూ ఈవేళ ఇది వరకు 20 మొత్తం అంతా 20 నుంచి 30 కోట్లు అయ్యేది ఇప్పటి నుంచి 50 నుంచి 60 కోట్లు ఖర్చు పెడుతుందండి గవర్నమెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రకాల పరిశీలకులు ఉన్నారు, ఇంత వ్యవహారం ఉన్నారు, ఇంత రాత్రి విజిలెన్స్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు.
ఇన్ని పెట్టి ఇంత చేసి కొడుతుంటే పట్టపగలు రాత్రులు కూడా కాదండి, ఎన్నికల ముందు 3 రోజుల ముందు నుంచి పట్టపగలు 100 మంది గుంపులుగా, పైగా 144 సెషన్ ఉంది, ముగ్గురు నుంచి ఉండకూడదు, నలుగురు నుంచి ఉండకూడదు అని చెప్తున్నప్పుడు వార్డుల్లో 100 మంది చిప్పులు పట్టుకుని, డబ్బులు పట్టుకుని, కట్టలు పట్టుకుని పంచి పెడుతుంటే ఉయ్యాల కొట్టిన పోలీసు వాడు అక్కడ ఉన్నాడా? ఏమైపోయింది ఈ వ్యవస్థ? ఎందుకు ఇంత ప్రగల్భాలు, ఇంత వ్యవస్థ? డబ్బులు పంచి పెడుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అన్ని పార్టీలు పంచుతున్నాయి కదా, డబ్బులు పంచి పెడుతుంటే అపరాత్రి లేదు కానీ పట్టపగలు పంచి పెడుతున్నారు కదా, పట్టపగలు పంచి పెడుతుంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇది నా పాయింట్. తర్వాత ఇన్ని ప్రగల్భాలు ఎందుకు? అలాంటప్పుడు ఇంత విచ్చలవిడిగా సమాజంలో డబ్బులు పంచిపెట్టి ఓట్లు వేయించుకుంటుంటే ఎన్నికల వ్యవస్థ ఇన్ని రకాల పరిశీలకుల్ని, ఇంతమందిని, వేయి పరిశీలకుల్ని, వాళ్ళని ఇంతమందిని పెట్టి వీళ్ళు ఏం సాధించినట్టు? పైగా మీరు విఫలమయ్యారని చెప్పి వాళ్ళని మీద యాక్షన్ తీసుకుని రైట్ మనకు ఉందా నైతికంగా? ఇది నా పాయింట్. మీరు దీని మీద చెప్పండి సార్. కరెక్ట్ సార్. జైన్ గారు, జగన్ చెప్పుకుంటున్న అభివృద్ధిలో భాగంగా ఆయన నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరస్థ ప్రాంతాల్లో పోర్టుల అభివృద్ధి చేస్తారని చెప్తున్నాడు. పోర్టుల అభివృద్ధి పనులు కూడా మొదలై కాకినాడ పోర్టును కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు. పోర్టుల అభివృద్ధి వల్లే బొంబాయి లాంటి మహానగరాలు, చెన్నై లాంటి మహానగరాలు అభివృద్ధి చెందాయని చెప్తున్నాడు. సో ఈ అభివృద్ధి అనేది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల మీద ఈ అభివృద్ధి మంత్రం ఎంతవరకు పనిచేసింది, ఎంతవరకు నమ్మారు, దాని ఫలితాలు ఎంతవరకు కనిపించాయి? నేను మీకు అంతా కూడా చెప్పాను. అదే ఈవేళ మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిలో ఇది ఏది ప్రాధాన్యతను సంతరించుకోవటం లేదు. మనం మాట్లాడుకోవటానికి, డిస్కస్ చేయటానికి తప్ప. అర్థమైందా? ఈవేళ ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు, పోచంపాడు కట్టారు, ఎగువ సీలేరు కట్టారు, దిగువ సీలేరు కట్టారు. ఇన్ని కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు జరిగాయి. గోదావరి బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్. ఈవేళ ఆ పార్టీని అసలు పలకరించేవాడు ఎవడున్నాడు? అభివృద్ధినో లేకపోతే దీంట్లో పరిగణలోకి తీసుకొని అనేటటువంటిది. ఇంకా మీరు డబ్బుల కోసం అందాక మాట్లాడారు. ఇవి సామాన్యుడికి ఇచ్చే డబ్బు కోసం మనం చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే సెల్ ఫోన్ల పంపకాలు జరిగాయి. రాజ్యసభ ఎన్నికల్లో కూడా కోట్లు చేతులు మారుతున్నాయి. ఇంకా ఆ స్థాయిలోనే అలా జరుగుతున్నప్పుడు సామాన్యమైనటువంటి ఓటర్ని మనం ఎక్కడ సంస్కరిస్తామంటే రాజకీయ ఆధిపత్యం ఏ వర్గం చేతిలోకి మారింది. ఈవేళ ఒకప్పుడు ఓ తన్నేటి విశ్వనాథమో, ఒక ప్రగడ కోటయ్యో, ఇటువంటి ఎంపీలు మనకి సామాన్యమైనటువంటి జనం నుంచి నాయకత్వం వచ్చింది. ఆ రోజు మాకు రాజమండ్రి వరకే చూస్తే డాక్టర్ ఏది నాగేశ్వరరావు వాళ్ళు రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఎలాగా జనం ఎన్నికల్ని నడిపారు ఆ రోజు. వాటిలోకి రేపు మీ వాటిలో పాదయాత్ర అయ్యింది అంటే ఇంటింటికి తిరిగి 10, 5, 20 చొప్పున పోలిక చేసి ఆ అభ్యర్థికి ఓ పర్సు కింద మా వార్డు నుంచి 1000 రూపాయలండి, మా వార్డు నుంచి 2000 అండి అని ఇచ్చేవాడు. సాయంత్రం పూట ఏ కార్యకర్త అక్కడ ఈ కొట్టులో పనిచేసేవాడు వాళ్ళు ఏ స్లిప్పులు అవి రాస్తే ఎవరో ఒకడు టీ తెప్పించేవాడు. ఈ రకమైనటువంటి ఎన్నికల్లో 83 ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో ఒక కొత్త పారిశ్రామిక వర్గం వచ్చింది. మీరేం డబ్బు తేక్కలేదు, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. ఇది రాను రాను అటు దానికి తెలుగుదేశమా, కాంగ్రెసా, వాళ్ళని కాదు. ఇవాళ ఎవరు ఎంపీలుగా వస్తున్నారు, ఎవరు ఎమ్మెల్యేలుగా వస్తున్నారు? 100% 5 కిలోల గవర్నమెంట్ ధాన్యం మీద బతుకుతున్నటువంటి సమాజానికి 100,000 కోట్ల అధిపతి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారా? ఏ వర్గం నుంచి నాయకత్వం రావాలి? అవన్నీ కూడా మనం చర్చించుకుంటే నాయకత్వమే టోటల్ గా అక్కడి నుంచి వస్తుంది. రాజ్యసభ ఎన్నికలు అయితే 100 కోట్లు, 200 కోట్లు. ఈ రకంగా మధ్యతరగతి చేతి నుంచి మధ్యతరగతికి అందేవి ఎన్నికల్లో తాయిలాలే. అభివృద్ధి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు ఆ టైంకి. ఇది ఏదో గొర్రెల మందలాగా మనం వెళ్ళటమే తప్ప ఈ సమాజానికి నాయకత్వం సమాజం నుంచి రావాలి, అట్టడుగు వర్గం నుంచి రావాలి. ఈవేళ పశువులకు ఉండే జ్ఞానం లేకుండా అయిపోయింది. ఒక పశువుల మందకి బయట పుల్లిని కాపలా పెడితే అవన్నీ గజగజ వణికిపోతాయి, బేరమంటాయి. అలా మనకి పారిశ్రామికవేత్తల్ని మన ప్రతినిధులుగా ఎందుకు చేస్తే వాళ్ళు మన కోసం ఎందుకు ఆలోచిస్తారండి? వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ కాంట్రాక్టులు, వాటి కోసం ఆలోచిస్తారు. కాబట్టి సమాజం యొక్క ఓటరు
దీని యొక్క స్వరూపం, రాజకీయ పార్టీల వ్యవహార శైలి, ఇవన్నీ కూడా వస్తుంది ఒక మార్పు. చూద్దాం దానికోసం. ఒక చిన్న అనుమానం, చిన్న డౌట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ ఎన్నికల ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఎన్నికలు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది కదా. ఈవేళ మనం ఒక అరాజక వ్యవస్థకి ప్రజాస్వామ్యం అనే ముద్దు పేరు పెట్టుకున్నాం మనం. ఈవేళ ఈ సమాజంలో అది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ఉన్నటువంటి కూడా అభ్యర్థుల్ని, ఓటర్ని గతంలో సిగ్గుపడేవారు మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా. ఈవేళ చేతి నిండా ఇన్ని గాజులు పెట్టుకున్న వాళ్ళు, 5 అంతస్తుల మేడలో ఉన్న వాళ్ళు మా ఇంట్లో 6, మా ఇంట్లో 4 అని అనగలుగుతున్నారు అని అంటే మనం విద్యా వ్యవస్థ నుంచి ఒక మార్పును తీసుకురావాలి. ఇది అసహ్యకరమైనటువంటి ఓటు నా తల్లి లాంటిది, నేను ఆవిడ్ని కాపాడాలి. ఓటు నా సోదరి లాంటిది, దాన్ని నేను సంరక్షించాలి. ఓటు నా భార్య లాంటిది, దాన్ని నేను ఆవిడితో హాయిగా జీవించాలి. అటువంటి ఓటుని అమ్ముకోవటం అంటే అంతకంటే నీచమైంది లేదు అనేది మనం ఒక సిలబస్ లో పాఠం పెట్టాలి. 10th క్లాస్ నుంచి ఒక ప్రాముఖ్యం ఇచ్చాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా ఒకటి కమ్యూనిస్ట్ కి, మార్క్సిస్ట్ కి, బీజేపీకి వేయి, కానీ నా ఓటుని నేను అమ్మను అని ఒక ప్రమాణం చేయించగలగాలి. ఆ విద్యార్థి దశలోనే ఆ విద్యార్థి చేత నా జీవితంలో నేను ఎప్పుడు నా ఓటుని అమ్మను. ఓటుని అమ్మటం అనంటే తార్చటంతో సమానం. అటువంటి నీచమైనటువంటి దాన్ని శ్రీరామ్మూర్తి గారు, చెప్పండి. రాజమండ్రికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి అది ఒకప్పుడు రాజధాని. అది మహాభారతం అక్కడ పుట్టిన ప్లేస్ అది. ఆదికవి నన్నయ్య అట్లాంటి రాజమహేంద్రవరాన్ని అమరావతి, విశాఖపట్నం అనే రాజధాని ఏది అనే ఒక వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కొన్నాళ్ళ కిందట రాజమండ్రి రాజధాని కావడానికి అన్ని వనరులు, అన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, భౌగోళికంగా కూడా చాలా మంచి ప్లేసు అని ఒక చిన్న సైజు ప్రతిపాదన జరిగి ఒక ఉద్యమం లాంటిది కూడా కొంతకాలం కిందట వచ్చింది. అది ఎవరు ఈసారి ఎన్నికల్లో అది ఒక అంశంగా ఎందుకు ఎవరు తీసుకోలేదు, రాజధాని అంశం అనేది? సూర్యప్రకాశ్ గారు, ఈ విషయం యాక్చువల్ గా శివరామకృష్ణ కమిషన్ కూడా ఆ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. రాజమండ్రికి కూడా ఈ అర్హతలు ఉన్నాయి, రాజధాని చేసే అందుకు అవసరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ మౌలిక వసతులన్నీ కూడా అట్లా పరిస్థితికి అనుకూలంగా ఉన్నాయండి. అందులో ప్రధానంగా గోదావరి, దేవనది గోదావరి ఒకటి. ఎందుకంటే వీళ్ళు అప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో నడుస్తున్నాయో రాజధాని ఉందో అక్కడ నీటి ఇబ్బందులు, భవిష్యత్తులో నీటి ఇబ్బందులు వస్తాయి, నీటి సమస్య కూడా ఎదురవుతుంది. సెంటర్ పాయింట్ ఇటు వైజాగ్ నుంచి ఇట్లా చూసినట్లయితే రాజమండ్రి సెంటర్ పాయింట్ ఉంది. ఇక్కడ ల్యాండ్ కూడా మంచి అవైలబిలిటీ ఉంది, కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇది మంచి సెంటర్. అలాగే పోర్ట్ కనెక్టివిటీ 3-4 అంటే ఇటు వెస్ట్ గోదావరి, ఇటు తూర్పు గోదావరి. ఆల్రెడీ ఇప్పటికే కాకినాడలో డీప్ వాటర్ పోర్ట్ ఉంది. అలాగే యాంకరేజ్ పోర్టు పూర్వం నుంచి నడుస్తుంది. ఇలాంటి పరిణామాలతోటి గోదావరి జిల్లాల గోదావరి కేంద్రంగా నరేంద్రుడు పాలించిన రాజమహేంద్రవరంలో ఈ రాజధానికి మనం ఎంచుకుంటే బాగుంటుందని కూడా శివరామ కమిషన్ దీంట్లో పెట్టారు. అయితే కొన్ని శక్తులు దీని మీద కూడా ఇక్కడికి రాజమండ్రి కనుక వచ్చినట్లయితే ఈ రాజధాని ప్రపోజల్ కనుక ప్రతిపాదన కనుక రాజమండ్రి వస్తే ఇప్పుడు ఎవరైతే ఓట్ బ్యాంక్ తోటి రాజకీయ రాష్ట్రంలో చేస్తున్నారో వాళ్ళకి చేతుల్లో ఈ రాజకీయం లేకుండా పోతుంది అనేది కూడా ఒక దీంతో ఒక ఆలోచనతో దీన్ని ఒక సైడ్కి తీసుకెళ్ళడానికి సెంటర్ పాయింట్ అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే అమరావతి అనేది అప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు చివరికి తీసుకెళ్లి 3 రాజధానులు చెప్పేసి విశాఖలో ఇప్పుడు జగన్ పెట్టారు. మళ్ళీ మూడో రాజధాని పేరుతోటి మన కర్నూలులో కొంత అభివృద్ధి అంటే ఇది కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఈ 10 సంవత్సరాల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో
పిల్లలకి మీ రాజధాని ఏది, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కదా, మీ రాజధాని ఏంటని వచ్చి వస్తుంటే ఏది రాయాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఏ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా మీ రాజధాని ఏది, మీ రాష్ట్రం ఎంత బాగుంటుంది అని అడగడం అనేది ఒక ప్రశ్న ఉంటుంది సహజం. కానీ మన రాష్ట్రంలో ఈ పర్యావరణంలో రాజధాని ఏంటంటే చెప్పుకోవడానికి లేని పరిస్థితి తీసుకొచ్చారు. అందులో ఇదే రాజమండ్రి అయితే ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైతే చేస్తారో అంత డెవలప్మెంట్ అక్కర్లా. మామూలు పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని తగ్గేది, మామూలు తాత్కాలిక రాజధాని అయినా సరే ఎంతో డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఇది ఒక రాజకీయ ఒత్తిడిలు, ఒక రాజకీయ ఆలోచనతో ఒకరు విధంగా ఒకరి ఆ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది. అయితే గోదావరి జిల్లాలో రాజమండ్రిలో కనుక రాజధాని అయితే ఓట్ బ్యాంక్ రాజకీయాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా. ఇక్కడ పెత్తనం వేరే పెరిగిపోతుంది. రాజధాని ఉన్న ప్రాంతంలో వేరే సామాజిక వర్గాలు కనుక అధికంగా ఉంటే ఆ సామాజిక వర్గాలు ఇక్కడ పెత్తనం చేసే పరిస్థితి వస్తుంది. అలా పరిణామాలు కూడా కొంత పనిచేస్తుంది అనేది ఆ మధ్య బాగా చర్చ జరిగింది. అందులో భాగంగానే ఈ రాజమండ్రి కాకుండా ఈ రాజధాని అవకాశం ఉన్నా కానీ అసలు రాష్ట్రంలో అధికారం మారగానే ఇలా అధికారం మారినప్పుడల్లా రాజధానిలో మార్చడం అసలు ఎంతవరకు శ్రమపడ్డారు? అధికారం మారినప్పుడల్లా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాజధాని అంటూ ఇలా రంగులు మార్చడం ఎంతవరకు సబబు? అసలు మీ అభిప్రాయం ఏంటిది? అదే మేడం గారు, ఇప్పుడు మన రాష్ట్రానికి ఏపీకి చెప్పాలంటే దిశ దశ లేదు, ఒక నిర్దేశం లేదు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అనుకూలంగా పాలన జరగాలన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఇంకొక 2 పర్యాయాలు ఇదే జరిగితే కనుక అసలు రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు. ఇప్పటికే ఒక అగమ్యకు వచ్చే పరిస్థితి ఉంది. మామూలుగా మళ్ళంటే ఆలోచిస్తే అది ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లు వచ్చే టైంకి తాయిలాలతోటి డీబీటీ తోటో లేకపోతే దానితో ఎలక్షన్ అయిపోతే తర్వాత ఆ పాలకులు ఇష్టం ఏం చేయాలనుకున్నా అప్పుడు ప్రశ్నించే దానికి ఎవరో ఉండరు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. అయితే ఇది ఖచ్చితంగా రాజధాని అనేది ఎక్కడన్నా సరే ఎవరైనా ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు, రాజధాని అనేది మాత్రం ఒక 5 ఏళ్లలోనూ 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్లలోనూ డెవలప్ చేసేది కాకుండా ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల దానికి ఒక రూపం తీసుకొచ్చి దాని ఒక చట్టం తీసుకొచ్చి ఇదే మీ రాజధాని అని చెప్పి దాని తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, పరిపాలన వికేంద్రీకరణ చేయండి. కానీ రాజధాని వికేంద్రీకరణ చేద్దామనే తోటికి దేనికోసం ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయించుకోవాలి? సామాన్య ప్రజలకి రాజధానికి సంబంధం లేదు. సామాన్య ప్రజలకి రాజధానికి సంబంధం ఉండదు. కొంత పాలనకు సంబంధించి రాజధాని కావాలి, పాలన ఇక్కడ కూర్చుని చేయడానికి రాజధాని కావాలి. అక్కడ అందరూ అధికారాలు ఉంటే మన పనుల కోసం సామాన్యుడికి పెద్ద పని ఉండదు. విధాన నిర్ణయాలు అమలు చేయడానికి దాంట్లో ఏదైనా సమస్య వస్తాయని మాట్లాడుకోవడానికి మాత్రమే దాన్ని ఒక రాజధాని వల్లే మొత్తం అంతా జరిగిపోతుందనేది కూడా కాదు. కానీ అలాంటి రాజధానిని కూడా మనం నిర్మించుకోలేని పరిస్థితిలో ఇప్పటికీ ఇది రాజధాని అవునా కాదు చెప్పుకోలేని పరిస్థితిలో ఇప్పటికీ పిల్లలకి రేపొద్దున ఇప్పటికే 10 అంటే 6వ తరగతి నుంచి ఇప్పుడు 10వ తరగతి చదివిన వరకు అంటే దాదాపు డిగ్రీ చదివిన వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ లో రాజధాని ఏంటంటే ఏ రాష్ట్రం తెలియదు. అట్లాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొన్నాయి. దీనికైతే విస్తృతమైన చర్చ జరగాలి. దీని మీద రాజధాని ఎక్కడ ఉండాలనేది కూడా ఒక మనలాంటి మీడియా పర్సన్సే కాకుండా ఒక మేధావి వర్గం కూడా దీని మీద ఒక నిర్మాణాత్మకమైన సూచన చేయాలి. అది సెంటర్ పాయింట్ ఉంటే మంచి జరుగుతుందా, ఒక ఎవరికి ఎక్కడి నుంచో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆడికి వెళ్లాల్సి ఉంటే బాగుంటుందా, లేకపోతే అన్ని డెవలప్మెంట్ బాగుండాలంటే పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చే లాంటి రాజధాని ఉంటే బాగుంటుందా అనేది ఒక ఆలోచన అయితే చేయాల్సి ఉంది, చర్చ అవసరం. అయితే మన రాజధాని మన ఏపీ విభజన జరిగినప్పుడు విభజన జరిగితే రాష్ట్రం ఏపీ చాలా అభివృద్ధి ఉంటుంది, చాలా బాగుంటది. టూరిజం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మన మలేషియాలో శ్రీలంకలో ఇలాగా తిరగక్కర్లేదు, దుబాయ్లో వెళ్ళక్కర్లేదు, ఇదే బంధాలని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు పరిణామాలు మనం
ఉన్నాయో లేవో మనం చూస్తున్నాం. 10 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళీ ఇంకా ఎన్నికల కాలంలో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కృష్ణకుమార్ గారు, పవన్ అయ్యా. కళ్యాణ్ ఇప్పుడు ఈ రాష్ట్ర ఎన్నికల రంగంలో ఉత్కంఠ రేపుతున్న కొన్ని నియోజకవర్గాలు, కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం, ఒకటి తర్వాత రాజమండ్రి ఒకటి. రాజమండ్రిలోని ఒక నాన్ లోకల్ పురంధరేశ్వరిని అక్కడ పార్లమెంటరీ నియోజకవర్గాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అట్లాగే ఈ చివరి క్షణంలో పిఠాపురానికి మారిన పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల మీద చాలా రకరకాల సర్వేలు, ప్రతిరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక కథనం రావడం జరుగుతుంది. అసలు అతని విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఆ ఇప్పుడు అతని విజయానికి గాని ఓటమికి గాని ఎక్కువ కారణం అయ్యే ఫ్యాక్టర్ ఏదై ఉంటుంది? సార్, ఇప్పుడు పిఠాపురం వరకు తీసుకుంటే, పిఠాపురంలో ఆయన పోటీ చేయడానికి కూడా ప్రధాన కారణం ఇంతకు ముందు 2 చోట్ల ఓడిపోవడం వల్ల ఒక రకమైన ప్యానిక్ గురయ్యాడు. ఆయన ప్యానిక్ గురయ్యి ఏంటి ఇలా వచ్చింది, ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే 2 నియోజకవర్గాలు ఆయన దృష్టిలోకి వచ్చాయి. పిఠాపురం ఒకటి, రాజానగరం ఒకటి. రాజానగరం దగ్గర కంటే కూడా పిఠాపురం, రాజానగరంలో 65 నుంచి 70 వేల వరకు ఉన్నారు కాపు ఓట్లు అని చెప్పి అనుకుంటే, పిఠాపురంలో తీసుకుంటే 70 నుంచి 90 మధ్యలో ఉన్నారు కాపు ఓటర్ బ్యాంకు అని చెప్పి ఒక నిర్ణయం వచ్చింది. అది కాక రాజానగరంలో స్ట్రాంగ్ క్యాండిడేట్ జక్కపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి జక్కపూడి రాజా స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతాడు అనే ఒక ఆలోచన కూడా ఉండి, పిఠాపురం అయితే వాళ్ళకి పక్క నుంచి తెచ్చుకోవాలి తప్ప లోకల్ గా స్థానికంగా ఎవరు లేరు అనే ఒక విషయంతో కూడా చెప్పుకుని చేసి ఇవన్నీ కలిపి మొత్తం మీద ఏదైతేనో ఆయన పిఠాపురంలో పోటీ చేశారు. పిఠాపురంలో ఆయన ఖచ్చితంగా నేను అనుకోవడం ముందే అనుకున్నట్టుగా కాపు టర్న్అవుట్ బాగానే జరిగింది. ఎవరు వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం చేసినా ఎవరు కూడా ఇందులో శ్రీ వైష్ణవులు ఎవరు లేరు. అందరూ ఒకలాగే పనిచేశారు. మేము ఏదో అలా చేసాం ఇలా చేయలేదు అని చెప్పి అంటున్నారు, కానీ అందరూ శ్రీ వైష్ణవులు అని చెప్పి చెప్పుకోవడానికి ఏమి అక్కడ పరిస్థితి ఏం లేదు. ఏమంటే అందుచేత ఏంటంటే పిఠాపురంలో అక్కడ ముద్రగడ ఫ్యాక్టరీ పనిచేస్తుందంటే ఒకప్పుడు నిజమే. ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ నాయకుడు, అక్కడ కాపు వర్గంలో చాలా బలమైన నాయకుడు. ఇప్పుడు ఆయనకి ఆ పరిస్థితి ఉందా అంటే నిజానికి కాపుల గురించి కానీ ఏదైనా పోరాటాలు చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు. కాపుల గురించి ఆరోగ్యాన్ని పాటు చేసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే ముద్రగడ పద్మనాభం గారు. కాపుల గురించి తన్నులు తిన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే ముద్రగడ పద్మనాభం గారు. కాపుల గురించి కుటుంబాన్ని వీధిలో పెట్టుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే ముద్రగడ పద్మనాభం గారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఆయనకి ఆ విలువ ఉందా, గౌరవం ఉందా అంటే రాజకీయాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా తప్పుకుంటే మంచిదని రాజశేఖర రెడ్డి గారు అనేవాడు, మా సంగీత రెడ్డి గారు కూడా అనేవాడు. ఆయన చిన్నకాపు గారని అంటే కాపు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కాపు ఉద్యమ పితామహంలో సంగీత వెంకటరెడ్డి గారు ఒకడు, పోతుల సీతారామయ్య గారు ఒకడు, మొరియాల వెంకట్రావు గారు ఒకడు. వీళ్ళు ప్రధానంగా కాకులు చెవైనాయుడు ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు కాపు ఉద్యమాలకి ఇప్పుడు జిఎస్ రావు అని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు జిఎస్ రావు గారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంహెచ్ రావు గారు అని హైదరాబాద్ లో ఒక ఆయన. వీళ్ళందరూ కాపు ఉద్యమ నిర్మాతలు. వీళ్ళు ఎప్పుడు ఇది 83కి ముందే, 83 అయ్యా 83 ముందే కాపు ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు వీళ్ళందరూ. మిర్యాల వెంకటరావు గారితో సైతంగా వీళ్ళందరూ. అయితే ఏంటంటే వీళ్ళందరిలోనూ ఒక విషయం ఏంటంటే, ఒక స్థాయి వచ్చిన తర్వాత నాయకత్వాన్ని అప్పగించి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా అదే పట్టుకుంటే అది ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనుక ఘన విజయం అని చెప్పుకోవాలని అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ కి 50 నుంచి 1,00,000 మధ్యలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించినట్టు లెక్క నా దృష్టిలో. అది ఏమాత్రం 5-10లో ఉన్నా వంగా గీత గారు నెగ్గినట్టే లెక్క నా దృష్టిలో. అది నా వంగా గీత గారు పవన్ కళ్యాణ్ తో పోలిస్తే వంగా గీత గారు స్థానికురాలు, ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతారు, ప్రజల్లో మధ్యలో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ ఫ్యాక్టర్. అతను ఎన్నిక అవగానే వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటాడని ఒక ప్రచారం. నిజమండి, అది ఖచ్చితంగా 100% కరెక్ట్. అది ఎంతవరకు ప్రజలు అతన్ని ఇప్పుడు విశ్వసిస్తారు? అవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారో లేదా అని చెప్పలేం, కానీ వంగా గీత అన్న ఆవిడ ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా సరే కూడా ఆవిడ ఆ పదవికి పూర్తిగా న్యాయం చేస్తున్నారు. 100% కరెక్ట్ అండి. ఆవిడ అనేక పదవులు మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, రాజ్యసభ సభ్యురాలు చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఇప్పుడు మళ్ళీ ఎంపీ చేసింది, ఎంపీ చేసి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేస్తుంది. అవన్నీ చేసిన ఎక్కడ ఏ పదవిలో ఉన్నా సరే పూర్తి న్యాయం చేసే వ్యక్తి, ప్రజల్లో ఉండే మనిషి, చదువుకోవడంతో పాటు సామాన్యుడితో చదువుకున్నాననే అహంభావం లేకుండా సామాన్యుడు కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి. వంగా గీత గారి విషయంలో మైనస్ అంటూ ఏమి లేదు. ఇప్పుడు క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అవడం వల్ల ఆవిడకి ఏమైనా ఇది ఉండాలి తప్ప ఆవిడకి ఏ విధమైన మైనస్ లేదు. అయితే ఇవన్నీ ఓటర్ల పరిగణలోకి తీసుకుంటారా లేదా అంటే, ఇందాక జైన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు కులరీత్యా చూసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని, వంగా గీత గారిని, వాళ్ళు అదే సామాజిక వర్గం అదే కులం అయినా సరే కూడా
పవన్ కళ్యాణ్ మాత్రమే మన కులస్తుడు మన నాయకుడు అనేది తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన మద్దతు ఖచ్చితంగా కనబడుతుంది. ఏమంటే అదే ఇద్దరి విషయం మధ్య కాదు. ఇందాక పురంధరేశ్వర గారి విషయం అడిగారు. పురంధరేశ్వర గారు నాన్ లోకల్ అన్న ఉన్నది ఒకటే విషయం కాకుండా రాజమండ్రిలో ఇంతకు ముందు ప్రాబ్లం ఏంటంటే, ఇంతకు ముందు మురళీమోహన్ గారు వచ్చారు. మురళీమోహన్ గారు చుట్టపు చూపుగా ఆయన ఏమన్నారంటే, నెగ్గినా నెక్కకపోయినా నేను రాజమండ్రిలోనే ఉంటాను, రాజమండ్రిలోనే ఉండి మీ గురించి పట్టించుకుంటా అన్నాడు. ఓడిపోయినప్పుడు లేడు, నెగ్గినప్పుడు లేడు. నెగ్గినప్పుడు కూడా ఆయన ఒక చిత్తశుద్ధితో ఒక పని మాత్రం స్పష్టంగా చేసేవారు మురళీమోహన్ గారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి పరిచయం లేకపోతే ఆయన రాలేదనుకోండి, కాకినాడ వస్తే రాలేదు. రాజమండ్రి కానీ రాజమండ్రి నియోజకవర్గ పరిసరాలకు సంబంధించిన ప్రాంతాలు కానీ వస్తే మాత్రం చిత్తశుద్ధితో మురళీమోహన్ గారు రాజమండ్రి వచ్చేవారు. అలా సంవత్సరానికి పాపం 5-6 సార్లు 7-8 సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సంవత్సరంలో. అంచేత అది తప్ప మళ్ళీ వారు ఉన్నది లేదా తర్వాత ఇక్కడ ఇల్లు కట్టారు, అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మేసుకుని అది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెళ్ళారు. తర్వాత రాజమండ్రికి ఒకప్పుడు క్రీడలకు చాలా ముఖ్య కేంద్రం ఇది. నింబుల్స్ అని చెప్పి ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ ఇటువంటి అన్నింటిలో గొప్ప గొప్ప ప్లేయర్స్ అందించిన ఊరు రాజమండ్రి. ఇవాళ ఆట అంటే ఏంటో ఎరగని ఊరుగా తయారైంది. ఈ ఊరికి మంచి స్టేడియం కట్టాలని చెప్పి ఒక స్థలాన్ని అన్వేషించి రాజశేఖర రెడ్డి గారు ఏమో దాన్ని పక్కన పెడితే అది అలా రాజశేఖర రెడ్డి గారు అర్ధాంతరంగా పోయిన తర్వాత అది అలా స్థలం అలా ఉండిపోతే వీరు వచ్చి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్ది మురళీమోహన్ గారు దాన్ని చక్కగా 8 ఎకరాల స్థలాన్ని జాగ్రత్తగా కాజేశారు. అది ఏ పేరుతో కాజేశారు, ఏం చేశారు అన్నది వేరే విషయమైనా మొత్తం మీద ఏంట్రా అంటే ఇలాంటి పనులు చేసుకుని పెట్టుకుని వెళ్ళారు తప్ప ఇక్కడ ఈ ప్రాంతానికి వనగొడింది లేదు, చేసింది లేదు. లోకల్ వాళ్ళు ఉంటే అంతకుముందు జముని గారు చేసిన ఆవిడ అలాగే సినిమా నటి ఆవిడ అలాగే పనిచేసింది. అలాగే ఎంవీఎస్ మూర్తి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు అలాగే చెప్పారు, నేను నెగ్గినా ఓడినా రాజమండ్రి అభివృద్ధి గురించి పట్టించుకుంటా అన్నాడు. ఆయన ఓడిపోయాడు, మళ్ళీ చుట్టుపక్కలకు రాలేదు. అందుచేత మీరు అన్న విషయం ఏంటంటే పురంధేశ్వరి గారి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆవిడ ఇక్కడ ఉన్నా నెగ్గినా నెగ్గకపోయినా. ఇంకో విషయం ఏంటంటే ఆవిడ అనౌన్స్ చేయడమే చాలా ఆలస్యంగా అనౌన్స్ చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి. చేసిన తర్వాత పని చిత్తశుద్ధితో 7 నియోజకవర్గాలు కవర్ చేసి తిరిగారా అంటే పెద్దగా తిరిగినట్టు కూడా ఏమీ లేదు. ఇంకో వైకాపా అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గారు కొత్తగా వచ్చిన వాడు, ఆయన కూడా రాజకీయాలు కొత్తే. ఆయన తిరిగిందే తక్కువ అని మేము జనం అందరం అనుకుంటుంటే ఆయనకంటే తక్కువ. ఆయనకంటే ఆయన పరిచయం లేదు కాబట్టి పరిచయం చేసుకోవడం ఫస్ట్ తిరగడం ఉంటారు. పురంధరేశ్వర గారి పేరైనా పరిచయం ఉంది కాబట్టి ఈయన పరిచయం చేసుకుని ఈయన బాగా ప్రచారం చేశాడు అనే పరిస్థితి మాత్రం ఉంది. పురంధరేశ్వర గారు మీరు అన్నట్టుగా ఆవిడ నెగ్గినా నెగ్గకపోయినా సరే కూడా ఈ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఒరిగింది ఏమి ఉండదు. ఎందుకంటే వారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆవిడ విభజన టైంలో వారు కానీ పల్లెరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళు పట్టెట్టితే ఖచ్చితంగా కొన్ని సాధించుకోవచ్చు. అలాంటి ఏమి సాధించకుండానే అలాంటిది ఎవరైనా న్యాయం చేశారో ఆ పార్టీలోకి వెళ్ళి చేరింది ఆవిడ. ఈ ప్రాంతానికి ఎవరైనా న్యాయం చేసే పోనీ ఈ 10 ఏళ్లలోనే ఆవిడ ఏమైనా పోనీ కేంద్రంలో ఆవిడ పలుపడి ఉపయోగించి బీజేపీలో పోనీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ పోలవరానికి ఏమైనా మోక్షం ఏమైనా కల్పిస్తున్నారంటే ఏమీ చేయట్లేదు. మరి వాళ్ళని ఎలా నమ్మంటారు? రైట్ సార్. ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికలు అభివృద్ధి సంక్షేమం అనే అంశాలకి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ఒకవైపు స్టార్ క్యాంపెయిన్ కి, రెండో వైపు డబ్బులు ఎవరు ఎక్కువ పంచారు, ఎవరు ఎక్కువగా ఆకట్టుకోగలిగారు అనే అంశాలకి అనే విషయాన్ని మన చర్చలో స్పష్టమైంది. చాలా బాధాకరమైన విషయాన్ని అశోక్ జైన్ గారు చెప్పారు. అభివృద్ధి కనబడుతున్నా, అభివృద్ధి చేస్తున్నా కూడా అది ఒక ప్రధానంగా ఎన్నికల్లో ఒక అంశం కాకపోవడం, అలాగే నైతిక విలువలకు తెలియదుగాలు ఇచ్చి పోలీస్ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, తర్వాత అధికారులు ఈ యథేచ్ఛగా డబ్బులు పంపిణీని ఎంకరేజ్ చేయడమో లేకపోతే చూస్తూ నిమ్మక నీరెత్తు ఊరుకుండిపోవడం ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేగా ఉన్నది అనేది చాలా బాధాకరమైన పరిణామం. ఈరోజు చర్చలో చాలా నిర్మాణాత్మకమైన వాదనలు వినిపించి మిగతా చర్చల్లో మామూలుగా ఏవో పర్సనల్ అటాకులు, పాత కక్షలు పెట్టుకుని ఏదో మాట్లాడాలి. అంతకు మించి చాలా వివేచనతో, చాలా విచక్షణతో, ఎంతో విజ్ఞతతో మాట్లాడిన ముగ్గురు వ్యక్తులకి నమస్కారం, ధన్యవాదాలు సార్.